ఇవ్వండి ఇలా తయారైందండి. మా ఇది ఇదిగోండి అసలు ఆ సెమ్మ లేకుండా ఎగరబెట్టేసుకోవాలండి. బాగా పొడి పొడిలు ఆడతా పులిహోర పోపు అండి. ఇది క్యాబేజీ పులిహోర పోపు అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంది. ఇలా వండుకోండి. ఇలా వండుకొని నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తోసేయకండి, ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే చేసుకోండి. ఇలాగా క్యాబేజీ పులిహోర లాగా అన్నమాట. క్యాబేజీ ముక్కలు అసలు నీళ్ళు వేయకూడదు, కుక్కర్లో మగ్గించాలి అడుగుని నూనె వేసి. ఓకేనండి. 3 విజిల్స్ చేయించాలండి. ఒక విజిల్స్ ఏమో సిమ్లోనే, 2 విజిల్స్ హైలోనే పెట్టేయాలి. అప్పుడు పొడి పొడిలు ఆడుతూ వస్తుందండి. బాగా మెత్తగా ఉడుకుతుంది కూడానండి. ఇది చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడక్కర్లేదండి. ఓకే అండి. ఈ వీడియోలో ఎంత అయిపోతుంది. ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో ఎదుర్కొంటాను ఉన్నాయి క్యాబేజీ ముక్కలు. ఇవి శుభ్రం కడిగేసి పెట్టుకున్నాం. క్యాబేజీ పులిహోర చేస్తున్నాం, అంటే కూరకాయను. ఎలా చేస్తున్నానో చూడండి. ఇదిగో కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు, వేరుశనగపప్పు గుళ్ళు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మరి ఆవాలు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఈ మాత్రం చింతపండు ఉండాలి పులిహోరకి. పచ్చిమిరపకాయలు అండి, 3 పచ్చిమిరపకాయలు, మంచు నూనె అండి, ఉప్పు, కారం కొద్దిగాను, ఇదిగోండి పసుపు కొద్దిగాను. ఇంత మట్టుకే కావాలండి. తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఓకేనండి. సరేనండి. క్యాబేజీ ముక్కల్లోనే పసుపు, ఇదిగోండి పసుపు వేసాను. 1 చెంచా ఉప్పు వేస్తున్నానండి. ఇదిగో చెంచా ఉప్పు. తర్వాత ఒక 1/2 చెంచా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, అందులోనే ఇలాగో చెంచా కారం వేస్తున్నానండి. కొద్దిగానే, ఎంతో కాదు, అదిగో కారం వేసేసి ఇలా కలిపేయాలండి. మొత్తం ఉప్పు, కారం, పసుపు ఈ ముక్కలకు పట్టేలాగానో కలిపేయాలండి. ఏంటి ముక్క అడుగుని నూనె 2 చెంచాలు నూనె పోసండి. ఇలా ముక్కలు కుక్కర్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లీలో పెట్టుకుని 3 విజిల్ చేయించుకోవాలండి. ఓకేనా. గుళ్ళు వేసుకోవాలండి. ఇందులో ఒక సరుకు కనపడుతుందా? ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఏడ్చని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే అంటే టేస్ట్ ఉంటాయి. లేకపోతే మైదా ముక్కల్లా మెత్తగా ఉంటాయి. అలా ఉంటే బాగోవు. ఏడ్చనపు గుళ్ళు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసేటివండి. ఇంకా అంటే మాడిపోవన్నమాట. ముందే వేయాలి, వెనక వేసుకోవాలి. అలా మాడకుండా ఉంటాయి. ఇదిగో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. అది మనం అప్పుడు పసుపు కూడా వేయాలండి. కొద్దిగా పసుపు. ఇవన్నీ చింతపండు పులిహోర, చింతపండు పులుసు తీసుకున్నాం కదండి. ఇప్పుడు అది వేసేసి ఇలాగా దగ్గరగంట ఉడికించాలండి. అలాగా పులిహోర పోపులాగానే దగ్గరగంట ఉడికించాలండి. తాలింపులో కూడా కొంచెం అందులో తక్కువ వేసాం కదండి, కొంచెం ఉప్పు ఇందులో వేస్తున్నాను. ఇది దగ్గరగంట ఉడికిపోయిందని చింతపండు పులిహోర పోపులాగానే
ఇదిగోండి ఇది ఇలాగా 2 విజిల్ చేయించానండి, 3 విజిల్ చేయించండి. ఒకటి సిమ్లీలోనే 2 ఐలోనే వేయించండి. ఇది ఇలాగ అయింది. ఇదిగో చూడండి, అడుగు నూనె వేసుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. నీళ్ళు కూడా వేయక్కర్లేదండి. ఇలా మా పొడి పొడి ఆడతా మగ్గిపోద్దండి చక్కగాను. అది చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇదేమో ఇందులో వేసేసి ఇలాగా కాసేపు సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకుంటామండి. అంతే, కూర రెడీ అండి. ఓకే అండి. ఇదిగో చూడండి పొడి పొడి ఆడతా వచ్చింది చక్కగాను. అదిగో ఇందులో వేసుకుని ఇలా మగ్గబెట్టేసుకుంటామండి. పులిహోర పోపు అంటారండి, ఇది క్యాబేజీ పులిహోర పోపు అంటారండి. ఇది ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ వద్దు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. పప్పులో వేసుకోవచ్చు, శనగపప్పు క్యాబేజీ వండుకోవచ్చు. అదిగోండి అలాగా వేసుకోవాలండి. అన్ని పోపులు వేసుకుని చక్కగాను ఇలా వండుకు తింటే రుచికరంగా కొంచెం 4 ముద్దలు ఎక్కువ వెళ్తుంది. ఓకే అండి. అలానే అన్నం ఎక్కువ తినకండి. ఓకే అండి. మాట్లాడతాను నేను, బాగా కనపడేలా చూపించు. ఇంకో క్యాబేజీ పులిహోర టైప్లో వండేనిది తయారు చేసిన విధానం చూద్దురుగానే వీడియోలోనే రండి. ఓకేనా. ఇంకోటి